నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హఠాత్తుగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కావలి మున్సిపాలిటీ ముస్నూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన కొంతసేపటి తర్వాత కళ్ళు తిరిగి పడిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటనే ఆయన్ను సమీపంలోని గృహానికి తీసుకువెళ్లి విశ్రాంతి చేకూర్చారు. డాక్టర్ రోహిత్ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల అవిశ్రాంతంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రోజు 18 గంటలకు పైగా ఎమ్మెల్యే శ్రమించడం జరుగుతోంది. మంగళవారం రాత్రి బోగోలు మండలం కడనూతల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఆయన తెల్లవారుజాము వరకు మేల్కొని నాయకులతో చర్చల్లో మునిగిపోయారు. అనంతరం బుధవారం వేకూరు నుంచే ఆయన అల్పాహారం కూడా సరిగా తీసుకోకుండానే కార్యక్రమాలకు హాజరైనట్లు సమాచారం. ఎమ్మెల్యే అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కార్యకర్తలు ముందుగా కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే విశ్రాంతి అనంతరం తేరుకుని యథావిధిగా గడప గడపకు చలో అంటూ అందరినీ సమాయత్తపరచడంతో ప్రతాప్ కుమార్ రెడ్డి వెరీ స్ట్రాంగ్, ఆయనతో సమానంగా కుర్రాళ్ళు కూడా పోటీ పడలేరు అంటూ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నేను డాక్టర్ రోహిత్ కర్నాటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజిషియన్గా చేస్తున్నాను. ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ముసునూరు వైఎస్ఆర్ బొమ్మ ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా ఇక్కడ బ్లీడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి బాగా జోరుగా జరుగుతూ ఉంది. మెయిన్వైల్ ఎమ్మెల్యే గారు కొంచెం రెస్ట్లెస్గా 2 days నుంచి కంటిన్యూస్గా గడప గడపకి తిరగటము, నిద్ర సరిగా లేకపోవటం వల్ల కొంచెం రెస్ట్లెస్ అయ్యి కొంచెం సార్కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే సార్ని కొంచెం రెస్ట్ ఇచ్చి బీపీ అది చెక్ చేసి కొంచెం ఓరల్ ఫీడ్స్ అవి ఇచ్చి సార్ని కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది. బేసిక్గా సార్ కొంచెం డయాబెటిక్ పేషెంట్ అవ్వటం వల్ల మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కొంచెం షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. ఇమీడియట్గా డెక్స్ట్రోస్ అది ఇచ్చాము. ఇప్పుడు సార్ అయితే బాగానే ఉన్నారు. రెస్ట్ కాకపోతే ఒక అరగంటనే రెస్ట్ తీసుకోమని చెప్పాము. సార్ అయితే ప్రస్తుతానికి రెస్ట్లో ఉన్నారు. థ్యాంక్ యూ.